ధమ్మపదంలోని 81వ శ్లోకం గురించి ఇదొక చిన్న విశ్లేషణ. సరే, అసలీ శ్లోకం ఏం చెప్తోందంటే, గాలికి అస్సలు కదలని ఓ గట్టి బండరాయి ఉంటుంది కదా, అలాగనమాట. జ్ఞానులు నిందలొచ్చినా పొగడ్తలొచ్చినా చలించరు. లకుంటక బద్దియా అనే ఒక భిక్షువు అంటే బౌద్ధ సన్యాసి ఉండేవారు. ఆయన కొంచెం పొట్టిగా ఉండేవారట. మరి ఇతరులాయన్ని చూసి ఎగతాళి చేసినా ఆయన మాత్రం ప్రశాంతంగా ఉండేవారు. చూశారా, జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులొచ్చినప్పుడు ఇలాంటి నిలకడ మనకెందుకు ముఖ్యమో ఈ కథ చెప్తోంది. సరే, మరి ఇందులో ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. మూడున్నాయి. జ్ఞానులనేవాళ్లు నిందలు పొగడ్తల మధ్య చాలా స్థిరంగా ఉంటారు. అచ్చమా బండరాయిలాగే అస్సలు కదలరు. బద్దియా భిక్షువును ఆటపట్టించినా ఆయనలో ఎలాంటి నెగటివ్ రియాక్షన్ లేదు. ఇదే కదా అర్హంతుడి లక్షణం, అంటే జ్ఞానోదయం పొందినవాళ్ల స్వభావమనమాట. మరి ఈ మానసిక స్థిరత్వం అంటే ఏంటి? అంటే భావాలను అణిచిపెట్టడమా? అబ్బే కానే కాదు. ఇది విపశ్యన ధ్యానం, అంటే విషయాలని ఉన్నవి ఉన్నట్టుగా గమనించే ధ్యానమన్మాట. దీని ద్వారా వచ్చే మధ్యమార్గం. ఇలా అనుభవాల స్వభావాన్ని క్లియర్గా చూడటం వల్ల ఏంటంటే, నిందలు కాని పొగడ్తలు కాని మనసు మీద పెద్దగా ప్రభావం చూపించవు. ఇక చివరిగా మూడవది చూడండి, నిందా పొగడ్తలనేవి జీవితంలో మామూలుగా వచ్చే 8 లోకధర్మాలలో భాగం. అంటే లాభం నష్టం, కీర్తి అపకీర్తి, సుఖం దుఃఖం, నిందా పొగడ్తలాంటివి. వీటికి రియాక్ట్ అవ్వకుండా స్థిరమైన మనసును డెవలప్ చేసుకోవడమే అసలు గోల్. ఇదే అసలైన శాంతికి అజేయత్వానికి దారి. అందుకే విపశ్యనతో వాస్తవాన్ని సరిగ్గా చూసినప్పుడు ఈ లాభనష్టాలు నిందాస్తుతులు అనేవాటికి అతీతంగా అస్సలు కదలని ఆ శాంతిని జ్ఞానులందుకుంటారు.